సిలికారాంధ్ర చాలా ప్రయోగాలు చేసింది ఈ విషయంలో, భాష విషయంలో కానీ, సాంస్కృతిక ఏకత విషయంలో కానీ. ఇన్ని కార్యక్రమాలు జరగడం అనే దానిపైన కూడా మన మాతృ రాష్ట్రంలో ఒక చర్చ ఉంది. 2 సంస్థలు వస్తే అది ఐక్యత, లేకపోతే 3 సంస్థలు వస్తే ఇంకానే. వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ వ్యవస్థల అవసరం మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వేరువేరుగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ సంస్థలు వస్తే ఇది కూడా రాజకీయ పార్టీల వ్యవహారంలా మారుతుంది అనుకుంటారా? మా పిల్లలకి భారతదేశం వదిలేండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరో, నాయకులు ఎవరో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుత తరం పిల్లలకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా దీంతో చేశారు కాబట్టి. మన తెలుగు వాళ్ళు ఒక యూనివర్సిటీని నడిపించేంత అవకాశం అమెరికాలో ఎలా వచ్చింది? రేపటి తరంకి మనం ఏం చేయగలము అనే ఆలోచనలోంచి పుట్టింది 2001 సంవత్సరంలో సిలికాన్ ఆంధ్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ని దూరం చేస్తారని చెప్తున్నారు. మీరేమో మళ్ళీ తెలుగు భాష, సంస్కృతి, దానికి సంబంధించిన లలిత కళలు వీటిని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెడుతున్నారు. భాష కలుపుతుంది ఎవరినైనా. 2007 సంవత్సరంలో మనబడి అని ఇక్కడ పెట్టి పిల్లలకి తెలుగు నేర్పాలి అని మొదలుపెట్టి ఈ 18 సంవత్సరాల్లో 1,13,000 మంది పిల్లలకి అమెరికాలో తెలుగు నేర్పాం.